మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలను మనం ఒకసారి జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. थोड़ी समय परमेश्वर की बातें अपन ध्यान करेंगे. परमेश्वर की बातों के ऊपर अपना मन लगाकर आपसे परमेश्वर बात करने वाला हर बातों को पर ध्यान देकर मन लगाकर सुनो, जरूर आपसे परमेश्वर कुछ बात करेगा. हालेलुया. पवित्र शास्त्र एक बार खोलिए. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోబు పుస్తకం, అయూబ్ की पुस्तक उसके पहला अध्याय. యోబు గ్రంథం మొదటి అధ్యాయం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోబు పుస్తకం మొట్టమొదటి అధ్యాయం. उसका 6, 7, 8 वचन, 6, 7, 8 వాక్యాలు చదువుదాం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది అనువాడును వారితో కలిసి వచ్చెను. యెహోవా అపవాది ఎక్కడి నుంచి వచ్చావని వానిని అడగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు భూమి మీద సంచారము చేస్తూ నేను వచ్చాను అని చెప్పాను. అందుకు యెహోవా, భూమి మీద నా సేవ చేస్తున్నటువంటి నా సేవకుడైన యోబు గురించి ఎప్పుడైనా ఆలోచన చేశావా? చాలు, అతడు యథార్థవంతుడు. హల్లెలూయా. सब हम चेतला दुष्चार हालेलुया. पढ़िए हिंदी में एक बार. यहोवा ने शैतान से पूछा, क्या तूने मेरे दास अय्यूब पर कभी ध्यान दिया है? क्योंकि उसके बस 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 हालेलुया. యథార్థత ఏముంది హిందీలో? ఇమందారి. హల్లెలూయా. సుశబ్దం చేతులు ఎదిగట్టి హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఈరోజు నా మాటలు వినండి. स्वर्ग में स्वर्गदूत पूरा एक दिन परमेश्वर के सामने इकट्ठा होने का वक्त आया. परमेश्वर बुलाया सबको, सब आया, सबके साथ दुष्टात्मा भी, शैतान भी आकर खड़ा है. तो परमेश्वर सातान से, दुष्टात्मा से यही पूछा, क्या तुम कहां से आया? तो उसने उत्तर दिया, मैं पृथ्वी पे उधर इधर घूमता हूं, फिरता हूं, मेरा काम वही है. एक जगह पे ठीक सही से रहने का आदत मुझे नहीं है. मैं हमेशा इधर का उधर, उधर का इधर घूमने वाला, फिरने वाला आदत है मेरा. ऐसा घूमते घूमते यहां पर आया मैं. तो परमेश्वर उससे पूछा, तुम पृथ्वी में इधर उधर पूरा दुनिया घूम रहे ना, तो तुम तो पृथ्वी में जितने लोग हैं सबको तुम देखा होएगा जरूर, क्योंकि तेरा काम वही है. पृथ्वी में मेरा दास है, उसका नाम अय्यूब है. क्या उसका ऊपर कभी तुम ध्यान दिए?
वो इंसान ईमानदारी इंसान है। क्या बोल रहे परमेश्वर? वो मेरा दास, मेरा माना हुआ, वो मेरा दास अयूब कैसा जिंदगी जी रहे मालूम है? वो ईमानदारी का जिंदगी जी रहे। ये बात परमेश्वर खुद दुष्टात्मा से बोल रहे हैं। तेरा बारे में तेरा परिवार बोलने से कुछ नहीं होता। एक औरत के बारे में एक आदमी मेरा औरत अच्छी है करके बोलने से कुछ नहीं हो सकता। एक गवाह अपना पड़ोसी, अपने रिश्तेदार नहीं बल्कि परमेश्वर दे रहे, मेरा दास ईमानदारी का जिंदगी जीता है। हालेलुया, చదవండి హల్లెలూయా। నా సేవకుడైన యోబు యథార్థవంతుడు. ఈ మాట మనం చాలాసార్లు వింటాం, కానీ ఎప్పుడైనా మనం ఆలోచించాలి. దేవుడు భక్తిలో అనేకమైన అనుభవాలు ఉంటాయి. నమ్మకస్తుడు, పరిశుద్ధుడు, మంచోడు, సమర్పణ కలిగిన వాడు, ప్రార్థనా పరుడు. ఒక వ్యక్తి గురించి అనేకమైన అనుభవాలు చెప్పొచ్చు. ఈ సిస్టర్ మంచిది, నమ్మకస్తురాలు, ఆ సిస్టర్ ప్రార్థన పరురాలు, ఈ సహోదరుడు పరిచర్యలో బాగా కష్టపడేవాడు. ఇలా ఏవో కొన్ని విషయాలు చెప్పొచ్చు కొంతమంది గురించి. కానీ దేవుడు ఒక వ్యక్తి గురించి చెప్తున్న మొట్టమొదటి గవా, అన్నిటి భక్తిలో అన్నిటికంటే మొదటి స్థానంలో ఉండే ఒక గొప్ప అనుభవం ఏంటి అని అంటే యథార్థత. చెప్పండి ఏంటి? చెప్పండి, నోరు తెలిసి ఏంటి? यथार्थता। परमेश्वर सातान से खुद बोल रहे। अगर कोई भी पूछेगा पास्टर साहब ये आपके मंदिर में आता ना, ये कैसा है, तो एक आदमी के बारे में बोलेगा तो मैं बोलता ये अच्छा है, वो ईमानदारी, वो प्रार्थना अच्छा करते, वो अच्छा मेहनत करते, वो हमेशा मेरा बात सुनते। एक एक के बारे में एक एक गवाही अपन बोलते, मगर ऐसी गवाही परमेश्वर खुद बोल रहे ये ईमानदारी है। ईमानदारी का जिंदगी अगर कोई इंसान जी सकता, वो ईमानदारी में हर परमेश्वर की आदतें उसमें रह जाएगा। हालेलुया। యథార్థతలోనే బాగా వినండి, యథార్థత అనే ఒక గొప్ప అనుభవంలో నీతి, న్యాయము, మంచితనము, పవిత్రత అన్నీ ఉన్నాయి. యథార్థత అనేది లేకపోతే ఇవేముండవు. అందుకే మీరు చూడండి, యోబు యొక్క మొదటి అధ్యాయం మొదటి వాక్యం, पहला अध्याय पहली वचन एक बार पढ़िए। वही अयूब की पुस्तक पहली अध्याय पहली वचन। ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందలి భయభక్తులు కలిగిన వాడై చెడుతనమును విసర్జించిన వాడు. ఇవన్నీ తర్వాత చెప్తున్నాడు. మొదటి స్థానం ఏంటయ్యా అంటే యథార్థత. అతడు యథార్థవంతుడు. అతని జీవితంలో ఇమాందారి ఉంది, నమ్మకత్వం ఉంది. అతని మాటలో యథార్థత, అతని ప్రవర్తనలో యథార్థత, అతని సేవలో యథార్థత, అతని కానుకలో యథార్థత, అతని జీవితంలో అన్ని అనుభవాలలో యథార్థత దాగి ఉంది. హల్లెలూయా, చవాలి గట్టి హల్లెలూయా। पढ़े एक बार हिंदी में। एक पुरुष था, क्या वो ईमानदारी और सीधा था। मतलब उसकी जिंदगी में परमेश्वर पहली उसके आदत के बारे में बोल रहे, वो ईमानदारी है। हालेलुया। क्या अपना ईमानदारी अपना क्या करती? మన యథార్థత మనకేం మేలు చేస్తుంది? యథార్థతలో ఉన్న గొప్ప ఆశీర్వాదాలు ఏంటో ఒకసారి నేను మీకు గుర్తు చేస్తాను. కారణం, చాలామంది విశ్వాసుల జీవితాల్లో యథార్థత ఎప్పుడో దాటిపోయారు. వాళ్ళ మాటలో యథార్థత లేదు, వాళ్ళ పద్ధతులలో యథార్థత లేదు,
వాళ్ళ దేవుని పరిచర్యలో యథార్థత లేదు. యథార్థవంతులను ఆయన ఏ మేలు చేయక మానడు. చెప్పండి ఏంటి? యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. హల్లెలూయా. చదమగటి హల్లెలూయా. भजन संगीत पुस्तक में इसी बात लिखा गया। 125वां अध्याय 4वां वचन में एक बार पढ़िए. 125వ కీర్తన 4వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. యెహోవా మంచి వారికి మేలు చేయుము, యథార్థమైన హృదయము కలవారికి మేలు చేయుము. చాలు చాలు. యథార్థవంత హృదయము గల వారికి మేలు చేయి ప్రభువా. దానికి ముందు అంటాడు మంచి వారికి మేలు చేయి. ఎవడు మంచోడు? యథార్థవంతుడు మంచోడు. ప్రభువా మంచివాడికి మేలు చేయి, ఉపకారము చేయి, దీవించు, వాళ్ళ క్షేమము దయచేయి. ఎవడు మంచోడు? యథార్థవంతుడు మంచోడు. మంచివాడు అని ఎవరు చెప్తారు? నీకు అప్పిచ్చిన నేను మంచోడు అంటావు. కారణం నీకు అప్పిచ్చాడు కనుక. వాడు చాలా మంచోడండి. ఆపదలో పోతే ₹1,00,000 ఇచ్చాడు. వాడు తాగుపోతాడా, తిరిగిపోతాడా, నలుగురు పిల్లలతో ఉన్నాడా తర్వాత సంగతి. నీకు మేలు చేశాడు కనుక మంచోడు. నీకు మంచోడైనంత మాత్రాన ప్రపంచానికి అందరికీ మంచోడు కాలేడు. దేవుని దృష్టికి మంచిగా బతకలేడు. మంచివాడు ఎవడు అని అంటే యథార్థవంతుడు. హల్లెలూయా. యథార్థత అనేది మన కుటుంబ వ్యవస్థలో, మన వ్యక్తిగత జీవితంలో మనం ఎప్పుడైతే సంపాదించుకుంటామో, బాగా వినండి, మేలు నీ కుటుంబంలో నా దేవుడు చేయడానికి ఆయనే ఇష్టపడుతూ ఉంటాడు. మేలు, ఉపకారాలు దేవుని దగ్గర నుంచి మన జీవితంలో రావాలి అని అంటే మన జీవితంలో యథార్థత ఉండాలి. బాగా వినండి విశ్వాస బిడ్డలారా, నీ విశ్వాసం, నీ దేవుని మందిరానికి నువ్వు వచ్చే అనుభవం, నీ బ్రతుకుతున్న ఈ జీవన విధానంలో దేవుని యొద్ద నుంచి ఒక ఉపకారం, మేలు, ఆశీర్వాదం ఎందుకు మనం పొందలేకపోతాం? చాలామంది విశ్వాసుల జీవితాల్లో ఎందుకు దీవెనలు రావు? बहुत सारे विश्वासी परमेश्वर को विश्वास कर 10 साल हो गया, 20 साल हो गया, परमेश्वर की ओर से आशीष क्यों नहीं पा रहे? पढ़ो एक बार उसमें वही 125वां अध्याय 4वां वचन एक बार पढ़िए. ये यहोवा बलों का मन सीधे वालों का भला किसको करेगा? परमेश्वर. तेरा मन सीधा होना, मन समझे बात. परमेश्वर की आशीष किसको मिलता? परमेश्वर की आशीष किससे मिलता? ప్రభా నేను ఎంత ప్రార్థన చేసినా నాకెందుకు ఆశీర్వదించబడతలే నాయన? బాగా వినండి. ఎందుకు నేను ఎన్ని ఉపవాసాలు ఉంటున్నా నాకు దీవెన ఎందుకు రావడం లేదు? 21 దినాలు ఉపవాసాలు ఎన్నో సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాను. నా కుటుంబ వ్యవస్థలో మార్పు ఎందుకు లేదు? ఈరోజు ప్రభు నీతో మాట్లాడే మాట, तुम कितना भी प्रार्थना करो, तुम कितने दिन उपवास भी रखो, तेरा मन सीधा नहीं है, तेरा भलाई कभी नहीं हो सकता. इसलिए बहुत सारे विश्वासी लोगों का जिंदगी में वो उपवास रखता, परमेश्वर को मानकर 20 साल हो गया, मंदिर हमेशा आता, गाना गाता, परमेश्वर की स्तुति करता, परमेश्वर की काम धाम में वो ध्यान लगाता, परमेश्वर काम में वो चलते, मगर उसकी मन सीधा नहीं है, उसका मन में ईमानदारी नहीं है. इसका वजह से 20 साल 10 साल होने का बावजूद भी, इतने उपवास रखने का बावजूद भी उसके परिवार में कुछ बदलाव नहीं रहता, उसका जिंदगी में आशीष नहीं रहता, उसका शरीर में चंगाई नहीं मिल सकता. हमेशा कुछ ना कुछ तकलीफ, कुछ ना कुछ बीमारी, कुछ ना कुछ हमेशा उसका परिवार में दिक्कत से उसका परिवार चलते रहेगा.
वो हमेशा इतना दिन विश्वास किया, इतना दिन परमेश्वर के साथ चल रहे, परमेश्वर मेरा क्या किया करके बहुत सारे लोग बोलते हैं. చాలా మంది అంటాం, ఇన్ని సంవత్సరాలు ఉపవాసం ఉన్నాం, ఇన్నిసార్లు ప్రార్థనలు చేస్తున్నాం, నా జీవితంలో మేలు ఎందుకు జరగడం లేదు? జరగదు. నీ మనస్సు ఒక దైవికమైన కోణంలో రానంత వరకు నీ జీవితంలో దేవుడు ఏం చేయడు. బాగా వినండి. ఉపవాసాలు ఉంటే ఉండు, లేకపోతే పర్వాలేదు. నువ్వు కడుపు కట్టుకున్నంత మాత్రాన ప్రభు నిన్ను ప్రేమించేవాడు కాదు. నీ ఆకలి దప్పికలను చూసి ప్రేమించేవాడు కాదు. అది మన సమర్పణ, అది అంతే. ప్రభు దగ్గర మనల్ని మనం అప్పగించుకున్న తత్వం అది, అంతే తప్ప నువ్వు గో అని ఏడిసినంత మాత్రాన ప్రభు నిన్ను దీవించేవాడు కాదు. దేవుడు హృదయాన్ని చూసినప్పుడు నీ హృదయం మంచి మనస్సాక్షి కలిగిందై ఉండాలి. హల్లెలూయా. तेरा उपवास देखकर, तेरा तकलीफ देखकर, तेरा रोता हुआ जिंदगी देखकर परमेश्वर तेरे को आशीष नहीं दे सकता. उपवास करो मत करो, तेरा मर्जी, तेरा मर्जी. परमेश्वर भलाई किसको कर रहे, किसकी मकान पे भलाई आ रहे? वचन में लिखा है, यहोवा जिसकी मन सीधा रहेगा उसकी तुम भलाई करेगा, जिसकी मन ईमानदारी से रहेगा उसकी तुम आशीष करेगा. इसलिए परमेश्वर की वचन में लिखा, अय्यूब इसी जिंदगी जिया, उसके देश में उसका जैसा आशीष किसको नहीं है. क्यों? उसको बड़ी बड़ी फैक्ट्री है इसलिए आशीष है. क्यों? उसको बड़ी बड़ी हजार एकड़ पड़ा है इसलिए आशीष है? नहीं नहीं नहीं. परमेश्वर इसलिए बोला, उसका प्रॉपर्टी कितना है बाद में बोला, उसका प्रॉपर्टी कितना है, उसके कितने एकड़ की जमीन है, उसके पास कितने नौकर है, वो बाद में बोला. पहले क्या बोला? वो ईमानदारी है. హల్లెలూయా. అర్థమైందా మీకు? దేవుని మాటల తర్వాత, నీ ఉద్యోగం తర్వాత, నీకు నెలకు ₹1,00,000 జీతం వస్తుంది కనుక బాగున్నావు కాదు. నీకు నెలకు 20,000 జీతం వస్తుంది కనుక సుఖంగా ఉన్నావు నీకేంటి కాదు. సుఖానికి సౌఖ్యానికి నీ జీతం కాదు కారణం. బైబిల్ చెప్తున్న మాట జాగ్రత్తగా విను. దేవుని వాక్యంలో రాయబడింది, యోబుకి 500 జతల ఎడ్లు, అర్థమవుతుందా, ఆడగాడిదలు, ఒంటెలు, పనివాళ్ళు. తర్వాత ఫస్ట్ చెప్పిన సాక్ష్యం, అతడు యథార్థవంతుడు. హల్లెలూయా. पहले परमेश्वर बोल रहे, वो अय्यूब ईमानदारी का जिंदगी जी रहे, वो सीधा मन की जिंदगी जी रहे, इसलिए उसको मैं आशीष देता हूं. दुष्टात्मा से खुद बोल रहे, क्या मेरे दास को तुम देखे वो कितना अच्छा गाना गाता? नहीं नहीं नहीं. क्या मेरे दास को देखे कितना अच्छा वचन बताता? नहीं. वहां पे बोल रहे, मेरे दास को तुम एक बार ध्यान लगा के देखो, वो ईमानदारी की जिंदगी जीता. हालेलुया. क्या कितनी बड़ी बात बोला. गाना बजाना, तेरा चाल चलन, तेरा कपड़ा देख के आशीष नहीं आ सकता. परमेश्वर आसमान से, स्वर्ग से अपना ऊपर ध्यान लगाएगा तो अपने परिवार में, अपने बच्चों में, अपने परिवार में अपना मन ऐसी जिंदगी जीना, सीधी मन की जिंदगी. హల్లెలూయా. ఏంటమ్మా పోయిన వారం ఆరాధనకు రాలే? పోయింది, మందిరం విడిచిపెట్టి చుట్టాలింటికి పోయింది, కానీ ఆరోగ్యం బాగాలేదు అంటాది, మనసు బాగాలేదు, నీ మైండే సరిగ్గా లేదు, నీ మాటలలోనే నిజాయితీ లేదు. गया रिश्तेदार के मकान में, पास्टर साहब बोला, क्यों कल आराधना नहीं आया? बोला, पास्टर साहब बहुत पेट दुख रहा था इसलिए मैं नहीं आया. गया दूसरी जगह पे, बोला दूसरी, उसका बातों में ईमानदारी नहीं, इसलिए हमेशा भिखारी का जिंदगी, इसलिए हमेशा तकलीफ का जिंदगी. भले गाना तो अच्छा गाते, परमेश्वर तेरा गाना देखकर अगर वो आशीष देता तो अपने अच्छा जो फिल्म एक्टर गाना गाते, वो गाना बजाना देखकर आशीष नहीं आएगा, भलाई नहीं कर सकता. भलाई अपने परिवार में आना, దేవుని దీవెన నీ కుటుంబంలో నిలబడాలా, దేవుని వాక్యాన్ని కాస్త ఆలోచించు, నీవు మంచి మనస్సాక్షి కలిగి బతకాలి. హల్లెలూయా.
చపాలి గట్టి హల్లెలూయా. నీ మాటల్లో నిజాయితీ ఉండాలి. చెప్పాను కదా ఇప్పటి వరకు జరిగింది ఒకటి, చెప్పేది ఒకటి. మాటల్లో నిజాయితీ లేదు, మాటల్లో ఇమందారి లేదు. ప్రభు అడుగుతాడు, కయూన్ से पूछा, कयून तेरा भाई कहाँ है? तो कयून ने बोला, क्या मैं क्या जानता हूँ मेरा भाई? क्या मैं उसका नौकर हूँ क्या? क्या सचमुच कयून नहीं जानता भाई कहाँ है? जानता, वो खुद मार के फेंक दिया ना. तो परमेश्वर कयून से क्यों पूछा? क्या नहीं जानता? परमेश्वर कयून ने हेबेल को मारा करके सब जानता, मगर परमेश्वर इसका ईमानदारी एक बार मैं देखूं क्या बोलता है. ये क्या पूछता, मैं पूछेगा तो क्या जवाब देता, एक बार मैं उसको पूछ के तो देखो. इसलिए पूछा, कयून तेरा भाई कहाँ है? उसका बातों में ईमानदारी नहीं है, उसका बातों में ईमानदारी नहीं है. इसलिए बोला, मैं नहीं जानता हूं मेरा भाई कहाँ गया, मेरा भाई किधर है, मैं नहीं जानता हूं. ये बात ऐसा क्यों बोला? उसका जिंदगी में ईमानदारी नहीं है, उसका जिंदगी में ईमानदारी नहीं है. परमेश्वर हमेशा अपना एक बार दरवाजा खटखटा के जैसा अपना जिंदगी एक बार परमेश्वर खुद पूछ के देखता. बहुत सारा विश्वासी लोगों का जिंदगी में ईमानदारी नहीं है, యథార్థత లేదు కనుక నీ కుటుంబంలో దీవెనలు నువ్వు చూడలేకపోతున్నావు. దేవుని మాటను ఒకసారి నీ మనసులో తీసుకో దయచేసి. బ్రదర్, ఇంత చేసే నాకేం జరిగింది అనుకోకు. నీ మనసు బాగలేదు అంటే బాగా బాధలో ఉన్నావు కాదు, నీ మనసు పాడైంది, అన్ని అబద్ధాలే. నీ జీవితంలో నిజాయితీ లేదు, మాట ఒకటి జీవితం ఒకటి, చేసేది ఒకటి చెప్పేది ఒకటి. దేవుడు పరలోకం నుంచి చూస్తున్నాడు, యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. ఎందుకు ఇన్ని రోజులు కష్టాలు, ఇంతకాలం ఎందుకు రోగాలు, ఎందుకు ఇంతకాలం విశ్వాస జీవితంలో పోరాటాలు అని అంటే ఒకసారి నీ మంచి మనస్సాక్షిని నీ గుండె మీద చేతేసుకో, ఆలోచించు. నువ్వు మంచి మనస్సాక్షితో బతుకుతున్నావా? నీ పనిలో నిజాయితీ ఉందా? నీ మాటల్లో నిజాయితీ ఉందా? నిజాయితీ, దీన్ని మన పరిభాషలో నీతి అని అంటాం. దేవుని వాక్యం అంటుంది యథార్థత. ఒక అద్భుతం చెప్పమన్నా, యోబును సాతానుకు ఏ పాయింట్ అవుట్ వేశాడో బాగా వినండి. परमेश्वर खुद बोला, मेरा दास ईमानदारी है. तो दुष्ट आत्मा ने सातन ने बोला, मैं तेरा दास का ईमानदारी मैं निकाल देता हूं, देखो. क्यों ईमानदारी में है वो जिंदगी मालूम है, सब दिया इसलिए ईमानदारी है. सब निकल के देखो, उसका ईमानदारी बाहर आ जाएगी. तो परमेश्वर बोला, तुम क्या करना है करो. तो दुष्टात्मा आकर उसका प्रॉपर्टी खत्म किया, उसके बच्चों को मार डाला, उसके शरीर में बीमारी दे दिया, प्रॉपर्टी गया, इज्जत गया, बच्चे गया, अपना सुकून चला गया, शरीर में ताकत चला गया, पूरा बीमारी आ गया. ध्यान से सुनो, उसका जो भी था सब चला गया. బాగా వినండి, జీరో. అమ్మా, ఆయన ఏవైతే కలిగి ఉన్నాడో అన్నీ అన్నీ పోయాయా ఉన్నాయా? जो भी था उसके पास सब गया कि है? गया, सब गया नहीं. वचन में लिखा है, एक बार पढ़िए, दूसरी अध्याय अयूब की पुस्तक, दूसरी अध्याय. सब लोग खोलो बाइबल, दूसरी अध्याय, उसके 9वां वचन, 7वां वचन से पढ़ते आओ. हाँ, చదువు.
అతడు ఒళ్ళు గోకు కొనుటకై ఒక చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చున్నగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను అన్ని పోయాయి కానీ యథార్థత పోలేదు ఆయనలో. ఇదే మన ప్రాపర్టీ. హల్లెలూయా. చదమ్మ గట్టిగా హల్లెలూయా. पढ़िए एक बार 7वां वचन पढ़िए. हाँ, हाँ, रात भर तकलीफ से बीमारी से बैठ गया. हाँ, उसकी औरत आकर उससे कहने लगी, क्या अभी भी तुम ईमानदारी नहीं छोड़ सकता क्या? हालेलुया. चौदह चेतलती गट्टी हालेलुया. मतलब उसका प्रॉपर्टी गया, उसका बच्चे चले गया, उसका शरीर से समझे ताकत चला गया, सब गया, मगर ईमानदारी नहीं गया उसका. बागा विनंడి. सब चला गया, दुष्टात्मा ने सब खींच लिया, मगर अपने उसके मन में जो ईमानदारी था अभी भी नहीं खींच लिया. ईमानदारी को छोड़ने के लिए वो मन लगाया ही नहीं. कुछ भी हो ऐसी जिंदगी होना. हालेलुया, हालेलुया. उसका प्रॉपर्टी चला गया, बच्चे चला गया, उसका जो भी था सब गया, मगर उसके पास उसके अंदर जो परमेश्वर जो पहली दुष्टात्मा से पूछा, मेरा दास के देखो, मेरा अयूब को देखो, वो 500 बैल रहने वाला इतना अमीर है. मेरा अयूब को देखो, करोड़ों रुपए का अमीर है. मेरा अयूब को देखो, बहुत सारे हजारों दास पड़े हैं करके नहीं बोला. నా సేవకుడి దగ్గర కోట్ల రూపాయలున్నాయి, సాతానా చూసావా అని అనలే. परमेश्वर अयूब का प्रॉपर्टी का बारे में, अयूब के पास जितने धन दौलत है उनका बारे में दुष्टात्मा से नहीं बोला. मतलब परमेश्वर की नजरों में अपना पास जितने प्रॉपर्टी है वो गिनती के नहीं है. परमेश्वर इज्जत किसको देता? अपने मन में अपना रहन सहने का जिंदगी को देखता है. हालेलुया. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా సేవకుడు 500 జతల ఎడ్లు కలిగిన వాడు, నా సేవకుడు ఇన్ని జతల పశువులు కలిగిన వాడు, ఇంతమంది పనులు కలిగిన వాడు, ఊజు దేశంలో నా సేవకుడు లాంటి ధనవంతుడు అన్నాడా? సాతానా చెప్పు అని అనలే. సాతానా, నా సేవకుడైన యోబును చూసావా, అతడు యథార్థవంతుడు. సాతానుతో దేవుడు దేన్ని ప్రమోట్ చేస్తున్నాడో చూడొకసారి. అర్థమవుతుందా మీకు? దేవుడు వేటిని తూకంలో పెడతాడో చూడు. సాతాను ముందు దేవుడు చెప్తున్నాడు, నా సేవకుడైన యోబు యథార్థవంతుడు. దేవుడు దేన్ని హైలైట్ చేశాడో బాగా వినండి. దేవుడు దేన్ని హైలైట్ చేశాడో ఆ యథార్థతను తీసేయాలని సాతాను ఆస్తి పాడు చేసింది, సాతాను కుటుంబ వ్యవస్థను పాడు చేసింది, సాతాను తన శరీరాన్ని పాడు చేసింది. అంటే బాగా వినండి, ఒక యథార్థతను తీయడానికి సాతాను ఎన్ని న్యూక్లియర్ బాంబులు వేయాల్సి వచ్చింది, అయినా ఈ మనిషి కదలడే. हालेलुया. उसकी जिंदगी में जो ईमानदारी खींचने के लिए कितने काम करना पड़ा दुष्ट आत्मा को, उसका जायज निकलना पड़ा, तो भी इसका ईमानदारी नहीं गया. उसके बच्चों को मार डाल दिया, तो भी उसका ईमानदारी नहीं गया. आखिर में उसका शरीर में बीमारी दे दिया, इतने बीमार दे दिया, वो बुखार विकार सर्दी खांसी नहीं है, कपड़ा पूरा खोलकर नंगा बैठा पत्थर लेकर पूरा खुजलाने लगा, उतने बीमारी. एक बार ध्यान करो, एक देश में अमीर का जिंदगी जिया हुआ एक अयूब
बाहर रास्ते में बैठा नंगे कपड़े में, कहां से कहां पहुंचा उसका जिंदगी। एक गांव में मोहल्ले में धनवान नहीं है, वो देश में धनवान है, उसका जैसा कोई नहीं है। एक दो नौकर नहीं है, हजारों नौकर पड़े उसके पास। कहां के रहने वाला, कहां तक उसका जिंदगी पहुंच डाला दुष्ट आत्मा ने। मगर सब गया, मगर उसका ईमानदारी नहीं गया। क्या एक बार सोचो वो कितने ईमानदारी है। थोड़ा सा तकलीफ अपना जिंदगी में आएगा तो अपना ईमानदारी निकल जाता। एक बात बोलने से तेरा ईमानदारी निकल जाता। कोई भी गुस्सा करेगा तो ईमानदारी चला जाता। 4 दिन बुखार आएगा तो अपना ईमानदारी परमेश्वर के ऊपर अपना ईमानदारी के मन चला जाता। क्या परमेश्वर है यार, क्या हमेशा यही लोचा। उसको मालूम है अयूब को ईमानदारी खींचने के लिए उसको बहुत मेहनत करना पड़ा दुष्ट आत्मा को। मगर तेरा ईमानदारी निकलने के लिए उसको मेहनत का कोई जरूरी नहीं है, क्योंकि तेरा ईमानदारी इतना है। हालेलुया, गटिया हालेलुया। अपने पूरे आशीष ईमानदारी का ऊपर लगा है। हालेलुया। ये वचन मैं पढ़ते समय में मेरा मन में बहुत सारा विचार आया। दुष्टात्मा से परमेश्वर कैसी बात कर रहे। अगर अपने बच्चा डॉक्टर हो गया, इंडिया में नंबर 1 रैंक आया, समझो पेपर में अपना फोटो आया अपना बच्ची का, सबको बताता मेरा बच्ची डॉक्टर है, मेरा बच्ची डॉक्टर है, मेरा बच्चा इंजीनियर है, मेरा बच्चा अमेरिका में रहता, महीने में 40 लाख का तनख्वाह पाता हो। परमेश्वर अपने बच्चे के लिए क्या बोल रहे? अपना बच्चे के लिए अपने क्या बोलता? मेरा बच्चा डॉक्टर है, इंजीनियर है। परमेश्वर अपने बच्चे के लिए, अपना विश्वासी लोग के लिए, अपने दास के लिए दुष्टात्मा के सामने क्या बोल रहा? मेरा बच्चा इतने अमीर है, मेरा दास इतने करोड़ों का रुपए, ये सब नहीं बोल रहे। मेरा दास ईमानदारी है। मतलब अपने नजर परमेश्वर की नजरों में फर्क देखो, एक बार फर्क देखो। अय्यूब की जिंदगी में इतनी ईमानदारी है, दुष्टात्मा भी से भी नहीं हुआ उसका ईमानदारी खींचने के लिए। సహోదరుడా, నీ యథార్థత ఎంతో నువ్వు అసలు ఆలోచించు. చిన్న సమస్య రాగానే దేవుని మీద సనిగేస్తావు, చిన్న బాధ రాగానే దేవుని మందిరాన్ని దేవుని సన్నిధిని విడిచిపెట్టేస్తావు. చిన్న సమస్య మన కుటుంబాన్ని కదిలించగానే మనసులో విచారం వచ్చేస్తుంది కదా మనకి. మన మనసులో నిజాయితీ ఎంత ఉందో అసలు మనం ఆలోచన చేయాలి. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, యథార్థవంతులకు ఆయన మేలు చేస్తాడు. जिसके मन सीधा है उसको यहोवा भला करेगा. क्या तुम भला चाहते? परमेश्वर की आशीष चाहते? అమ్మా, परमेश्वर की आशीष अपना मकान में आना चाहते? దేవుని ఆశీర్వాదాలు మన మీద మన పిల్లల మీద ఉండాలని నువ్వు ఆశపడితే నువ్వు యథార్థంగా బ్రతకడం నేర్చుకో. बातें अलग, जिंदगी अलग. नाटक का जिंदगी मत करो, क्योंकि तुम नाटक का जिंदगी जीते हुए तुम कितना भी उपवास रखो, कितना भी परमेश्वर के चरणों में 10 घंटा बैठो, कुछ नहीं पाएगा, कुछ नहीं पाएगा. हालेलुया. चबल गटी हालेलुया, हालेलुया. చదమ చేతులతో షారుగా हालेलुया. ఈరోజు నా దేవుని సన్నిధానంలో ना దేవుడు क्या ऐसा गवाही मेरा बारे में बोल सकता? क्या अपन प्रश्न लेना पड़ेगा आज. अय्यूब के बारे में प्रभु ने बोला मेरा दास ईमानदारी है. क्या मैं मेरा काम में ईमानदारी है? प्रभु मुझे दिया हुआ इस कामों में क्या मैं ईमानदारी से कर रहा है? నా విశ్వాస యాత్రలో నిజాయితీ ఉందా?
నా మాటలో నిజాయితీ ఉందా? సేవకుల ముందు, సంఘం ముందు నిజాయితీగా నేను ప్రవర్తిస్తున్నానా, లేకపోతే మోసయుక్తమైన జీవితం చేస్తున్నానా? నా జీవితంలో యథార్థత, నిజాయితీ లేదు, అందుకనే దేవుని దీవెనలు నేను పొందుకోలేకపోతున్నాను అన్న ఒక ఆలోచన ఒకసారి మనం ఆలోచించాలి. దేవుని దగ్గర దీవెనలు ఊరికే రావండి. నీ సంపాదనతో సంపాదించే దీవెనలు వేరు. బాగా వినండి. अपने मेहनत से कमा हुआ आशीष अलग है, परमेश्वर देने वाला आशीष अलग रहता. परमेश्वर की आशीष बहुत अलग से रहेगा, अलग से रहेगा. అందుకనే దేవుని సన్నిధానంలో परमेश्वर दुष्टात्मा के सामने जिसका ईमानदारी का बारे में बोला, वो ईमानदार इतने ताकत है, आखिरी उसका औरत आके बोलती है क्या अभी भी तेरा ईमानदारी नहीं छोड़ेगा? बच्चे मर गया, धन दौलत चला गया, भिखारी का जैसा रोड पे अभी बैठे हैं नंगे, खुजाओ, क्या अभी भी शर्म नहीं है तेरे को? अभी भी भगवान परमेश्वर प्रार्थना करके बोलते क्या जिंदगी तेरा, छोड़ो ईमानदारी. क्या ईमानदारी? वो बोलते चुप बैठो, मुंह चुप बैठ के तुम चला जाओ यहां से, रहेगा नहीं रहेगा, आशीष दुख कुछ भी हो, मैं मेरा परमेश्वर के सामने मैं ईमानदारी का जिंदगी जीऊंगा. हालेलुया. ऐसी बात बोलेगा अपन. యథార్థత అంటే ఏంటో తెలుసా? అన్ని పరిస్థితులలో దేవుని దగ్గర క్రమమైన భక్తి చేయడం. ईमानदारी का मतलब क्या है मालूम है? आशीष का समय में, दुख के समय में, परमेश्वर अपना हाथ पकड़कर चलाते हुए समय में, खुशी सुख अपने जिंदगी में रहते समय में, दुख के समय में भी अपनी भक्ति में बदलावट नहीं आना चाहिए. उसको बोलता है ईमानदारी. हालेलुया. నీతి, నిజాయితీ, యథార్థత ఏంటో తెలుసా? అన్ని విషయాలలో ఉన్నా లేకపోయినా, కరువైన, కష్టమైన, రోగమైన, ఇబ్బందులైన, హాస్పిటల్లో పడకలో ఉన్న, సర్వ సంపదలు మన దగ్గర ఉన్న, భక్తిలో తేడా రాకుండా బ్రతకడమే నిజాయితీ కలిగిన యథార్థత. సంపద ఉంటే మర్చిపోయే ప్రజలు కొంతమంది, సంపద విడిచిపెడితే మర్చిపోయేవారు కొద్దిమంది. धन दौलत काम दाम ज्यादा रहेगा तो ईमानदारी बदल जाता. थोड़ा लोगों का पूरा निकल गया तो बदल जाता. मतलब बहुत सारे लोग रहेगा तो भी लोचा है, थोड़ा लोगों को निकल गए तो भी लोचा है. ज्यादा रहेगा तो परमेश्वर मंदिर, परमेश्वर की दास, परमेश्वर की प्रार्थना, उसका पास टाइम नहीं रहता, क्योंकि उसका मन में ईमानदारी नहीं है. जब था पहले कुछ नहीं था उस समय में, नहीं संडे जाना मंदिर को, अभी बोलते नहीं अभी टाइम नहीं है. भक्ति में ईमानदारी नहीं है, सीधी मन नहीं है उसका, इसलिए भलाई नहीं आ रहे. ఆలోచించు. నీ మనస్సు నేను చూసే అవసరం లేదు, నా మనస్సు నీ ముందు విప్పి చూపించే అవసరం లేదు. मेरा मन, अपने मन दूसरों को खोल के हम नहीं बता सकते, मगर अपने मन परमेश्वर खुद देखेगा जरूर. अपने मन में ईमानदारी है तो पहली आशीष जरूर उसकी जिंदगी में भलाई परमेश्वर करेगा. हालेलुया. చదవం చేతులెత్తి గట్టి హల్లెలూయా. నువ్వు యథార్థంగా బతికి చూడు సహోదరుడా. ఏ పరిస్థితుల్లోనూ నీ మనసు మారనివ్వకు. ఉన్నా లేకున్నా, ఉద్యోగమైన, వ్యాపారమైన, చదువుకున్నా, చదువు లేకపోయినా, ఉన్నత స్థితి అయినా, పేదరికమైన, మనకున్న పరిస్థితులు మన భక్తి మీద ప్రభావం చూపించొద్దు. 500 జతల ఎడ్లున్నప్పుడు ఎట్లున్నాడో అంత శూన్యమైన అట్లనే ఉన్నాడు. కొంతమందికి తేడా అయిపోతుంది. మైండ్ మారింది, మాట మారింది, స్టైల్ మారింది, అంత మారిపోయింది. ఎవడు కళ్ళకే కనబడడు. కారణం యథార్థత ఫినిష్ అయిపోయింది. దేవుడు సాతాను దగ్గర నీ గురించి, నా గురించి ఏం చెప్తున్నాడు?
నీ రాగం, నా పాట, నీ వస్త్రం అవసరం లేదు ఆయనకి. నా సేవకురాలు, నన్ను నమ్మిన నా సహోదరుడు, నా కుమారుడు, నా కుమార్తె యథార్థవంతురాలు. సాతానా ఉన్నా లేకున్నా, కష్టమైన కరువైనా, మనుషులు నిందలు పెట్టినా, అవమానాలు పరిచినా, అతని భక్తిలో యథార్థత తగ్గదు అని చెప్పగలిగేటట్టుగా మనం బ్రతకాలి. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. చెప్దాము సరే హల్లెలూయా. ఎవడు నిన్ను విడిచిపెట్టినా భయపడకు, ఏ ఆస్తులు నిన్ను విడిచిపెట్టినా దిగులు పడకు. నిన్ను విడవకుండా నువ్వు కాపాడుకోవాల్సిన ఒక అద్భుతమైన ప్రాపర్టీ యథార్థత. अयूब अभी कोई चोर आया समझो, तेरा मकान में सबसे ज्यादा कीमत की चीज क्या है, उसका ऊपर तेरा नजर रखता हूं. समझे बात? समझ रहे ना? चोर मकान में आया, कपड़ा खींच के लेके जा रहा, तो नहीं 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 नको नको मत लेके जो, नहीं बोलता लेके जाना, दूसरा खरीदेंगे. मगर अपना मकान में कोई वैल्यू चीज है, डॉक्यूमेंट है, सोना चांदी है, उसका पास उसका हाथ नहीं पहुंचने का जैसा अपन विचार करता, क्योंकि तेरा मकान में सबसे ज्यादा कीमती की चीज वही है. अयूब की जिंदगी में सबसे ज्यादा कीमती क्या है? ईमानदारी. इसलिए सब जाएगा तो जान दो बोला, वो जाने नहीं दिया. समझ गए बात? वो जाने नहीं दिया. दुष्टात्मा से यही लड़ा, तुम जो कुछ लेना चाहता है ले लो, बच्चा होना ले लो, प्रॉपर्टी होना ले लो, खत्म करना खत्म करो, मेरा अंदर जो बसा हुआ ईमानदारी तुम नहीं खींच सकता, जब तक मैं जिंदा है तब तक. हालेलुया. क्या सवाल है इसका? क्योंकि यही तो है, परमेश्वर खुद बोला, मेरा दास का ईमानदारी तुम देखे. जो प्रॉपर्टी परमेश्वर ऊंचा किया, और प्रॉपर्टी परमेश्वर के दास संभाल के रखा है. हालेलुया. నా దైవజనుడు, నా సేవకుడు యథార్థవంతుడు అని దేవుడు ఏ టాపిక్ లేపాడో ఆ యథార్థతను ఆయన పోనించుకోలేదండి. ఆలోచించు. నీ ప్రాపర్టీ, నీ ఉద్యోగం ముఖ్యం కాదు, నీ ఆస్తుల ఐశ్వర్యాలు ముఖ్యం కాదు, వాటికంటే విలువైంది నీ యథార్థత, నీ నిజాయితీ పొనిచ్చుకోక. దేవుని వాక్యం అంటుంది, యథార్థవంతులకు ఆయన మేలు చేస్తాడు. जिसके मन सीधा है उनको परमेश्वर भला जरूर करेगा. और एक वचन मैं पढ़ के आपको बताऊंगा, वही भजन संगीत 3వ అధ్యాయం 32వ వచనం, 3వ అధ్యాయం 32వ వాక్యం. దయచేసి తీయండి త్వరగా. పరిశుద్ధ గ్రంథం అందరు తీయాలి. కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం 32వ వాక్యం త్వరగా. ఉందా? ఎన్నో వాక్యం ఉంది? 112 कीर्तनला पुस्तकम 112 112 अध्याय पहली वचन से पढ़िए. भजन संगीत 112 पहले वचन से. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు కలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులుగా మారుతారు. ఇదిగో ఈ మాట చదవండి, 2వ వాక్యమా. యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు, కలిమియు సంపదయు వాని ఇంట్లో स्थिरंगा ఉంటాయి. पढ़ो हिंदी में. हाँ 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 हाँ. सीधे लोगों की संतान आशीष पाएगा, उसके मकान में
धन संपत्ति रहती है। హల్లెలూయా. చెప్పండి చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. आज आप सब लोग मैं चाबी बता रहा हूं, आशीष की चाबी। अगर होना तो ले लो। और चाबी का नाम ईमानदारी। ईमानदारी, सीधी मन। पहले वचन पढ़े अपन, जिसका मन सीधा है यहोवा तुमने उसको भला करो। मतलब भलाई किसका होता? जिसके मन सीधा है। अभी दूसरे वचन पढ़ रहे, हे यहोवा जिसके मन सीधा रहते उसके वंश को तुम आशीष करो। मतलब अगर तू सीधा है तेरा वंश आशीष पाएगा। वो आशीष तेरे लिए नहीं बल्कि तेरा वंश में भी जा रहे, मतलब तेरे संतान का ऊपर आ रहे। బాగా వినండి, మన పిల్లలు దీవించబడాలి, నీ సంతానం దీవించబడాలి. దేవుడు రాసించిన పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటను నువ్వు నిజంగా గుర్తెరిగి ప్రవర్తిస్తే ఆశీర్వాదాన్ని ఎవడు ఆపలేడు. ఇదే మార్గం. దేవుని వాక్యం రాయబడి ఉంది, యథార్థవంతుల వంశం దీవించబడుతుంది. ఎలా దీవించబడుతుందో తెలుసా? వాళ్ళ ఇంట్లో ఏముంటుందట? కలిమియు సంపదయు వాళ్ళ ఇంట్లో ఉంటాయి. మన ఇంట్లో మన బీరువాలో ఎప్పుడు ఓపెన్ చేసినా ఒక 500 కడ్డీ కనపడాలి అని అంటే ఏం కనపడాలి? 500 నోటొద్దు, 500 గట్ట కనపడాలి. అంటే 5 పదులు 50,000. 50,000 లక్షణ 50,000. परमेश्वर की वचन तुम जान से एक बार ध्यान लगाओ। ये यहोवा जिसकी मन सीधा रहता, भाई लोग आपकी मन सीधा है तो तुम जरूर जानो आपके वंश मतलब तेरा परिवार, परमेश्वर तुझे दिया हुआ बच्चे जरूर आशीष पाएगा। और क्या होएगा? उसके मकान में क्या रहेगा? धन दौलत रहेगा। अपने मकान में कमती नहीं रह सकता, अपने मकान में दरिंदर नहीं रह सकता, अपने मकान में जरूरी पूरा नहीं होने का जैसा हमेशा गरीबी नहीं रह सकता। बहुत सारे विश्वासी लोगों का मकान में क्यों गरीबी पड़े? बहुत सारा विश्वासी लोगों का जिंदगी में हमेशा गरीबी क्यों? మీరేం మాట్లాడతారు? మీకేం తెలుసు మా బాధ? నేను చెప్తున్న మాట నువ్వు విను సరిగ్గా. నాకు తెలిసిన సత్యం ఇదే. దేవుని దగ్గర నిజాయితీగా బతుకు, జేబు ఎప్పుడు ఖాళీ ఉండదు. హల్లెలూయా. परमेश्वर के सामने तुम सीधा मन से जियो, जेब हमेशा खाली कभी नहीं रहता, भर के रहता, भर के रहता। जेब अपना पास तो 4 जेब पड़े मगर सब खाली पड़े। कितने जेब पड़े? 4। मेरे को एक आदमी पास्टर साहब बोले, यहाँ पे जेब, यहाँ पे जेब, हमको तो एक ही जेब है, क्योंकि हम वो शर्ट पहना, वो शर्ट पहने वाला एक ही जेब रहता, कुर्ता पहनने वाला को 2 जेब रहता, वो बड़ी बड़ी जेब रहता। मुझे बोला क्या 2 जेब है? तो मैं बोला मेरे पास बहुत पैसा रहता, मेरे पास तो भाई बहुत पैसा रहता, इसलिए मेरे को 2 जेब होना जरूरी है। मेरे को बहुत पैसे देते लोग, इसलिए यहाँ भर जाए तो फिर ये भरने के लिए यहाँ पे भी एक होना। हालेलुया, सदा कहती हालेलुया। क्योंकि हम वचन को पहचाना, हम परमेश्वर की नजरों में सीधा जिंदगी जीना चालू किया, वो परमेश्वर जेब भरना चालू किया। वचन पढ़े, దేవుని వాక్యం నువ్వు నమ్ము, నువ్వు నిజాయితీగా బతుకో, యథార్థంగా బతుకో. దేవుని వాక్యం అవును అని చెప్పి కాదన్నట్టుగా ఉండదు. నా మాట వినండి. ఆకాశం భూమి గతించిన నా మాటలు గతించవు. మన ఇంట్లో 10 రూపాయలు వెతకడానికి ఎందుకు ఆలస్యం అవుతుంది? అర్థమవుతుందండి? 10 रुपए के लिए क्यों उतना ढूंढना पड़ रहा है कभी कभी अपने मकान में? क्यों इतने गरीबी? कितने साल से है गरीबी? 5 साल पहले अपना तनख्वाह 4,000 था,
अभी 40,000 हो गए मगर जेब वैसे ही खाली पड़ रहे। तनख्वाह के वजह नहीं है, अपना मन के वजह खाली पड़े। 4,000 रवे, 40,000 रवे, तेरा मन सीधा नहीं है, जेब खाली, घर खाली। ఈరోజు ఎందుకు దేవుని బిడ్డల కుటుంబాలు పేదరికం? ప్రతిసారి ఎప్పుడో ఒకసారి సమస్య, 24 గంటలు ఇంకో అడుగుడేనా? దేవుని వాక్యం అంటుంది, యెహోవా యథార్థవంతుల వంశం దీవించబడుతుంది. మన ప్రార్థనలో యథార్థత, మందిరానికి రావడంలో యథార్థత, మన మాటలో నిజాయితీ, మన పద్ధతులలో నిజాయితీ, మన పనిలో నిజాయితీ, ఒక నీతి కలిగిన, నిజాయితీ కలిగిన యథార్థత ఎవరి కుటుంబంలో, ఎవరి జీవితంలో కలిగి ఉంటామో దేవుని వాక్యం బోధిస్తుంది. దేవుని బిడ్డలారా, వారి కుటుంబంలో సర్వ సంపదలు ఉంటాయి. అందుకనే దైవజనుడైన యోబు యథార్థతను బట్టి పోయింది రెండంతలుగా మళ్ళీ వచ్చేసింది. అయ్యూబ్ ईमानदारी था, सब चला गया मगर ईमानदारी नहीं गया। वचन में पढ़ा, हे परमेश्वर, जो ईमानदारी का सीधी मन का जिंदगी जीता, उसका मकान में, उसके घर में आशीष, ऐश्वर्य, धन दौलत रहता करके वचन लिखा है। इसलिए अयूब के मकान वापस धन दौलत से परमेश्वर भर दिया, 2 गुना भरा। क्यों? सब चला गया मगर उसका ईमानदारी नहीं गया। ईमानदारी जिसका पास है, धन दौलत उसका पास है। హల్లెలూయా. నిజాయితీగా బతకడం నేర్చుకో. చాలామంది సేవకులు మాయ మాటలు చెప్పి 10 రూపాయల కోసం, 50 రూపాయల కోసం, అర్థమవుతుందండి, మాయ మాటలు లేనిపోని గ్యాస్ కొట్టి 10 రూపాయల కానుక కొరకు అబద్ధాలు చెప్పే వాళ్ళ సేవకుల జీవితాలు చాలామందిని చూశాను. ఎప్పుడు దరిద్రమే ఉంటుంది, ఎప్పుడు దరిద్రమే. ఊర్లు తిరుగుతూనే ఉంటాడు. ఊర్లు తిరిగి లాస్ట్కి ఫోన్ చేస్తాడు పక్కన, అన్నా ఇక్కడ ఇంట్లో ఉన్నావా? అవునన్నా. కాందరికి వచ్చినానన్నా. బస్ కిరాయి లేదు, ఒక 50 రూపాయలు ఫోన్పే చేస్తావా? ఇన్ని ఊర్లు తిరిగా 50 రూపాయలు దిక్కు లేకుండా వస్తాన్నా. కారణం, నీ మనసులో యథార్థత లేదు, నీ సేవలో యథార్థత లేదు. నీ సేవ అంతా ఏదో ఎక్కడవే బతకాలి, ఎక్కడ 4 మాటలు చెప్పి ఏదో 4 రూపాయలు సంపాదించుకోవాలని అనే దురుద్దేశంతో సేవ చేస్తున్నావు కనుక దిక్కులేని తనమే ఉంటుంది. దేవుడు దీవించకుండా నేను ఎవడు దీవిస్తాడు? దేవుని వాక్యం అంటుంది, ఒకటి మేలు చేయకుండా ఉండడు యథార్థవంతులకి. 2 వాక్యం అంటుంది, యథార్థవంతుల వంశం, నీ కన్నని బిడ్డలు దీవెనకు నీ యథార్థతే కారణం. బాగా వినండి, समझ रहे मेरा बात? तेरा बच्चे आशीष का जिंदगी जीना चाहते, तेरा बच्चे अच्छी जिंदगी जीना तुम देखना चाहते, तुम सीधे जिंदगी जियो, सीधे मन के जिंदगी जियो, तभी तेरा परिवार अच्छा रहेगा। नहीं तो टेढ़ा जिंदगी तुम जिएगा, तेरा बच्चे पूरा टेढ़ा ही हो जाएगा। धन दौलत कुछ नहीं कर सकता, तुम छुपा के चोरी करके कुछ नहीं ला सकता, तेरा बच्चों को आगे नहीं बढ़ा सकता। वचन को तुम विश्वास करो, परमेश्वर की बात है ये। वचन कुछ ऐसा अक्षर नहीं है, ये परमेश्वर की शब्द है। वचन में ये लिखा है, हे यहोवा, जो ईमानदारी की सीधे मन की वंश को तुम आशीष करने वाला है, धन दौलत उसके मकान में रहेगा। हालेलुया, सदा मगटिया हालेलुया, हालेलुया, हालेलुया। కొంతమంది జీవితంలో నేను చూస్తానండి, मैं खुद जानता हूं, परमेश्वर के बात तो बाकी बात, मैं खुद जानता हूं बहुत सारा लोगों का जिंदगी में ईमानदारी नहीं है, इसलिए हमेशा टूटा फूटा जिंदगी। उसका काम में ईमानदारी नहीं है, उसका बातों में ईमानदारी नहीं है, हमेशा चुप आने का वाला जिंदगी, हमेशा गरीबी। मैं हमेशा यही सोचता हूं, ये क्या है हमेशा इन लोग का जिंदगी? क्या वो नहीं जानता क्या ईमानदारी का जिंदगी नहीं जी सकता? हमेशा छुपा हुआ जिंदगी क्यों जी रहे? इसलिए उनका मकान में हमेशा किरकिरी, आशीष नहीं है, बच्चे सही तरीके से पढ़ाई नहीं है, बच्चों की जिंदगी आगे क्या होता करके हमेशा टेंशन। ये सब क्यों हो रहे? ये तो 10-20 साल हो गए परमेश्वर की विश्वास करके, क्योंकि
उसका मन सीधी नहीं है। वचन में ऐसे बोलो तो उसको टेढ़ा समझता, मैं ऐसा बोलो तो उसको ऐसा समझता, क्योंकि उसका विचार हमेशा टेढ़ा टेढ़ा, हर विचार हर सोच टेढ़ा, इसलिए जिंदगी पूरा टेढ़ा। इसलिए वचन में तुम परमेश्वर के वचन अपने सबको यही बोल रहे हैं, मैं तो मेरा बच्चों को आशीष का जिंदगी जीते हुए जिंदगी मैं देखना चाहता हूं। अगर मैं टेढ़ी मन से मैं परमेश्वर के काम करेगा तो मेरा बच्चा भिखारी बन जाएगा। अगर मैं परमेश्वर की नजरों में सही मन से सीधी मन से मैं परमेश्वर के काम करूं, मेरा बच्चे आशीष का जिंदगी जरूर जिएगा। हालेलुया। क्योंकि मेरे बच्चे की आशीष मेरा ऊपर पड़े है, तुम्हारे बच्चे की आशीष तेरा ऊपर पड़े है। वचन में ये नहीं लिखा हे यहोवा जो कोई पिता माता इंजीनियर रहते हैं उनकी वंश आशीष पाते हैं करके लिखे 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 ऐसा। ये यहोवा जो कोई डॉक्टर है उनके बच्चे आशीष का जिंदगी जीता करके लिखे नहीं। ये यहोवा जो कोई सीधी मन की जिंदगी जी रहे उसके वंश ఆశీష్ వాయేగా। హల్లెలూయా। మన పిల్లలను ఆశీర్వాదం ఇవ్వడానికి మన నిజాయితీ కలిగిన మనసే మన పిల్లలకు దీవెనిస్తుంది। నువ్వు నీతిగా బతుకు బ్రదర్, నువ్వు నిజాయితీగా బతుకు, ఊరికి అబద్ధాలతో జిందగీ చేయకు, చేసేది ఒకటి చెప్పేది ఒకటి చేయకు। నీ జీవితంలో నిజాయితీగా బతకడం నేర్చుకో, యథార్థంగా బ్రతకడం నేర్చుకో। ప్రభు వాక్యం అంటుంది మేలులు వస్తాయి నీ కుటుంబానికి, నీ వంశం దీవించబడుతుంది। నీకు దేవుడు ఉపకారం చేయకుండా ఆయన అస్సలు నీకు దూరంగా ఉండే దేవుడు కాదాయన। అందుకే దేవుని వాక్యం చెప్తుంది। దేవుని బిడ్డ ఇంకో 2 మాటలు చదివి నేను ముగిస్తాను, చదువుతారా? సామెతల పుస్తకం 2వ అధ్యాయం, భజన సంగీత के बाद क्या उसका नाम हिंदी में नीति वचन 2 अध्याय 7वां वचन, 14 अध्याय 11 वचन। ఆయన యథార్థవంతులను డెవలప్ చేస్తాడట, వర్ధిల్ల చేయును। 14వ అధ్యాయం 11వ వాక్యం, భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల ఇల్లు వర్ధిల్లును। हालेलुया। पढ़िए एक बार हिंदी में जल्दी, उसका 2 अध्याय 7वां वचन, 14 अध्याय 11 वचन। वो सीधे लोगों के लिए हाँ 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 14 अध्याय 11 वचन, दुष्टों के घर विनाश हो जाता है परंतु जो सीधे मन की जिंदगी जीते उनकी उसके परिवार डेवलप होता है। हालेलुया। डेवलप किसका ऊपर पड़ा है? सीधी मन का ऊपर पड़ा है। आजकल लोग बोलते सीधा जिएगा तो खाना नहीं है। कौन बोला? लोग बोलते हैं, परमेश्वर तो नहीं बोला। लोग बोलते हैं आजकल सीधे जिंदगी नहीं चलता, टेढ़ा जिंदगी जिएगा तो 2 टाइम की रोटी मिलता। उसका बात माने तुम, उसका बात माने। वो टेढ़ा जिंदगी जी रहे, टेढ़ा बात बोल रहे। वचन में ये बोलो जो सीधे जिंदगी जीते उसका परिवार डेवलप होता। हालेलुया। అభివృద్ధి, మన కుటుంబ వ్యవస్థ అభివృద్ధి పొందుతుంది। మేలులు మన ఇంటిలోకి వస్తాయి, మన కన్న బిడ్డలు అభివృద్ధి పొందుతారు। మన ఇంటిలో ఐశ్వర్యం లోటు లేకుండా, బాగా వినండి, కొరత లేకుండా కావలసిన భోజనం, కావలసిన వస్త్రం, కావలసిన జీవితం దేవుడిస్తాడు। ఎప్పుడూ నీ జీవితంలో నిజాయితీ ఉండాలి। ఇదే సీక్రెట్ అండి। యథార్థంగా బతుకు సేవలో ఏం లోటు ఉండదు, ఏం లోటు ఉండదు। నువ్వు యథార్థంగా దేవుని దగ్గర బతికి చూడు, कभी कुछ कम नहीं करेगा परमेश्वर, कभी कुछ नहीं कम नहीं होता। सीधे वचन को परमेश्वर हमेशा
जो बात बोले वो परमेश्वर उसको आशीष करता। परमेश्वर तो यही बोला, जो सीधे जिंदगी जीता उनकी वंश आशीष होता, उसकी मकान में धन दौलत रहता। परमेश्वर, हम सीधे जिंदगी जी रहे तो हमारा मकान में धन दौलत क्यों नहीं है? तुम तो बोलो धन दौलत रहता करके, वो जरूर करेगा। ये परमेश्वर मेरे बच्चों को आशीष करो, मैं आपकी नजरों में सीधे ईमानदारी जिंदगी जी रहा हूं भाई। क्या इतनी हिम्मत है तुम बोलने का? हमेशा तेरा सोच, तोड़ा विचार, तेरा बातें, जिंदगी पूरा तेरा तेरा। वे दुष्टात्मा बोला ना, दुष्टात्मा से पूछा परमेश्वर, तुम कहां से आए हो? सीधे आया बोले वो। क्या बोला? इधर इधर टेढ़ा बेड़ा घूमते आया। मतलब टेढ़ा इधर उधर घूमने का आदत किसका है? दुष्टात्मा की। सीधे जिंदगी जीने की आदत परमेश्वर की आदत है वो। నా దేవుని పిల్లలారా, ఒక దైవజనుడిగా ప్రేమించి చెప్తున్నాను, దావీదు దీవెన కారణం యథార్థత. ఆయన యథార్థంగా బతికాడు, నిజాయితీగా బతికాడు, తన కుటుంబాన్ని రాజులను చేశాడు దేవుడు. జీవితంలో యథార్థత, నీతి లేకుండా బతికాడు సౌలు. రాజరికంలో ఉన్న తన పిల్లలు దిక్కులేని చావు చచ్చారు. బాగా వినండి, రాజు పిల్లలు దిక్కులేని వాళ్ళు అయ్యారు. ఎడారిలో అడవిలో ఉన్నోడు రాజులు అయ్యారు. దేవుడు ఏమైనా చేస్తాడా? అందుకే వినండి, మన జీవితంలో నిజాయితీ చాలా ప్రాముఖ్యం, యథార్థత. బైబిల్ చెప్తుంది. దేవుని బిడ్డలారా, చివరిగా ఒక్క వాక్యంను దేవుని సన్నిధానంలో మనం ధ్యానం చేసుకుందాం. దేవుని సన్నిధానంలో అదే కీర్తన పుస్తకం 11వ అధ్యాయం 7వ వాక్యం, భజన సంగీत 11 अध्याय उसका 7वां वचन एक बार पढ़िए. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనాన్ని చేస్తారు. హల్లెలూయా. పढ़िए जल्दी. हाँ, यहोवा धर्मी है, हाँ. कौन? धर्मी लोग, जो सीधे लोग, उसका दर्शन. हाँ, अपन सब विश्वास कर रहे हैं, अपन एक ना एक दिन परमेश्वर आसमान से आएगा, अपन को लेके जाएगा. किसको लेके जाएगा? जो सीधे जिंदगी जी रहे, जो యథార్థవంతులు ఎవరైతే ఉన్నారో, నిజాయితీ కలిగిన జీవితం ఎవరిదో ఉందో వాళ్ళే రేపు ఆయన ముఖ దర్శనాన్ని చేస్తారు. హల్లెలూయా. मैं परमेश्वर के काम यहाँ पे मैं कर रहे, मेरा मकान में, मेरा घर पे मैं प्रार्थना में रह रहे, गांव खड़े में घूम रहे. क्या मैं यहाँ पे वचन बताते समय में, क्या मैं सीधा मन से बोल रहा हूँ, क्या टेढ़ा मन से बोल रहा हूँ? तुमको मुहर्रा बना रहे क्या? मैं सीधा वचन सीधा ही बोल रहे क्या? मेरा परमेश्वर के काम दाम करने का तरीका परमेश्वर की सीधी मन से कर रहा हूं क्या? कुछ लालची में पढ़कर कर रहे क्या? वो सब देखता परमेश्वर, देखता. क्योंकि खुद बोला ना, दुष्टात्मा से बोला ना, दुनिया में, इस धरती में मेरा अयूब का एक दास है, तुम देखे वो सीधे मन का जिंदगी जीता. वो क्या उनसे उसके बारे में बोलो तो क्या अपना बारे में नहीं बोलेगा? वो जरूर बोलेगा, दुष्टात्मा से बोलेगा. कागज नगर में मेरा दास है, वो ईमानदारी का काम करता, ऐसा बोल सकते हैं क्या? मेरा मन को एक बार मैं परीक्षा करना पड़ेगा. तेरा नाम लेके बोलेगा परमेश्वर दुष्टात्मा से. बल्लार से में, चंद्रापुर में मेरा लोग है, वो ईमानदारी का लोग है, उसका गवाह ऐसा अपन सुनना चाहिए. హల్లెలూయా. నిజాయితీగా బతుకు నేర్చుకో, యథార్థత ఉండాలి సేవలో. ఈరోజు ఎందుకు సేవలో దిక్కులేని జీవితం? ఈరోజు ఎందుకు సేవలో సేవకుల కుటుంబాల్లో పిల్లలు దరిద్రులు అవుతున్నారు? ఎందుకు సేవకుల కుటుంబాలు దీనత్వంతో నిండిపోయి, లేమితనంతో, పేదరికంతో నిండిపోతున్నాయి? ఎవరో మాకేమైనా ఇవ్వాలి అని అడుక్కునే స్థాయిలోకి ఎందుకు వెళ్తుంది బతుకు? ఎందుకు దేవుణ్ణి నమ్మిన కుటుంబాలు అనుక్షణము కరువుతో, ఇబ్బందులతో ఎదుర్కొంటున్నారు? ఆలోచించు. నీ మంచి మనస్సాక్షి ఉందా నీకు? నీ కుటుంబంలో మంచి మనసే ఉందా? ఈ మాటలు దయచేసి నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచించు. నీ మాటలు, నీ పద్ధతులు, నువ్వు చేసే పని నిజాయితీగా ఉందా?
తమ్ముడా, కొంచెం పనుంది మందిరం కాడ, ఎక్కడున్నావు, వస్తావా? నువ్వు ఇంట్లోనే ఉన్నావు, నేను ఊళ్ళో లేవంటే, ఊర్లో లేను అంటే, నీ మనస్సాక్షిని దేవుడు చూస్తున్నాడు. చేసే సమయం ఉంది. నీ ఆలోచన తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి, యథార్థత లేదు నీ పనిలో, నీ మాటలో యథార్థత లేదు. నేను లేను అని అంటావు, నేను చేయలేను అని అంటావు, నేను ఇప్పుడు రాను అని అంటావు. నానైనా మీరైనా ఎవరైనా, దేవుడు యోబు ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడలేదు, పరలోకంలో మాట్లాడుతున్నాడు సాతానుతో. దేవుడు మన గురించి చూస్తున్నప్పుడు, మన మీద దృష్టి నిలుపుతున్నప్పుడు, నీ మాట, నీ పద్ధతి నిజాయితీగా ఉండాలి. హల్లెలూయా. परमेश्वर की दास का पास एक परिवार आया, उसका नाम अननिया है, सपीरा। उनसे परमेश्वर की दास बोला, अननिया, क्या तेरा जमीन इतने में ही भेजा? हाँ, इतने में ही भेजा। क्यों झूठ बोलते हैं? क्यों झूठ बोल रहे तुम? परमेश्वर के चरणों में तुम क्यों झूठ बोल रहे? झूठ बोलने का जैसा तेरा मन को दुष्टात्मा ने क्यों प्रेरित किया? ऐसा बात सुनते सुनते मर गया उधर ही। क्यों? बातों में ईमानदारी नहीं है। क्या ईमानदारी नहीं है तो आशीष आता है क्या? मृत्यु आता? क्या आता? क्या आता जी? मृत्यु आता। ईमानदारी होना, परमेश्वर ईमानदारी लोगों को प्यार करते। अपना बात ईमानदारी, हाँ बोले तो हाँ, ना बोले तो ना। మన మాటల్లో నిజాయితీ ఉండాలి. ఈరోజు చాలా చాలా సమస్య ఇది, మనకు తెలియదు. చెప్తున్నానుగా, తెలియకనే చేస్తాం మనం. ఎక్కడ పోయావు అని అంటే అబద్ధం చెప్పేస్తాం, ఎందుకు రాలేదు అని అంటే అబద్ధం చెప్పేస్తాం, అసలు వస్తావా అంటే నేను లేను అని చెప్పేస్తాం. నువ్వు ఆలోచించు, నువ్వు చెప్పుతున్న మాట నిజంగా నిజాయితీగానే ఉందా? నిజాయితీగా లేకపోతే ఇదిగో నీ కుటుంబంలో మేలులు, నీ వంశం దీవెన, నీ కుటుంబంలో ఆర్థిక సమృద్ధి, రేపు ఉన్నతంగా రేపు దేవుని ముఖ దర్శనం నీకు దొరకదా? కారణం, దేవుడు ఇలా ఉంటేనే చేస్తా అన్నప్పుడు ఇలా లేకుండా కూడా చేయగలడు అని చెప్పడానికి వీలు లేదా? ఈరోజు సంఘాలలో నిజాయితీ లేదు, సేవలో నిజాయితీ లేదు, నిజాయితీ లేదు. దయచేసి ఆలోచించు. ప్రభువులలో పాల్గొంటున్నాం, నా మాట నీకు స్పష్టంగా అర్థమైతే నువ్వు దేవుని సన్నిధిలో ఖచ్చితంగా ప్రార్థన చేసుకొని శుద్ధీకరించుకుంటావు. నీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను. నీ మంచి మనస్సాక్షి ఉందా నీకు? నీ మాటలు, నీ పద్ధతులు, నీకు అప్పగించబడిన పనిలో యథార్థంగా పనిచేస్తావా? నీకు ఏదైనా బాధ్యత అప్పగిస్తే యథార్థంగా చేస్తావా? యథార్థవంతులో వంశం దీవించబడుతుంది, కుటుంబం దీవించబడుతుంది, దేవుని మేలులు ఆ కుటుంబం పొందుకుంటుంది, వారు వర్ధిల్లుతారు, ఆ ఇల్లు దీవించబడుతుంది, రేపైన ముఖ దర్శనాన్ని చేస్తారు. ఎన్నో ఆశీర్వాదాలు. సమయం లేదు. అన్నిటికీ ఒకే ఒక మూలం యథార్థత. హల్లెలూయా. చదమగట్టిగా హల్లెలూయా. అన్నిటికీ మూలం ఒకటైతే అన్ని రావడానికి కూడా మూలం అదే అవుతుంది. మరి అది లేదా ఏది రాదుగా. అందుకే నీ కుటుంబంలో సమస్యలు, అనారోగ్యాలు, అప్పు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఇన్ని సంవత్సరాలు ఉపవాసాలు ఉంటాడు, ప్రార్థన చేస్తాం, గంటలు 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 మోకరిస్తాడు ఈ మనిషి, ప్రార్థనలో నమ్మకస్తుడే, కానీ ఎందుకు కుటుంబం బాగుపడడం లేదు? యథార్థత లేదు, యథార్థత లేదు. ఈ కడవరి దినాల్లో ప్రభు భోజనం తింటున్న ఈ సమయంలో సంగమా, నువ్వు ఆలోచించు. నీ భక్తిలో యథార్థత లేకపోతే, యథార్థత లేకపోతే అనవసరంగా నీ పిల్లల్ని కూడా నువ్వు అధ్వానం చేస్తావు, నీ కన్న పిల్లలను బిచ్చగాలం చేస్తావు. ఆలోచించు. యథార్థవంతులుగా దేవుడు మనల్ని బ్రతకాలని ఆశపడుతున్నాడు. నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను, ఏవి పోయినా యథార్థతను పోగొట్టుకోక, ఏది పోయినా అది పోగొట్టుకోక. యథార్థత అంటే ఏంటో తెలుసా?
ఏవి ఉన్నా ఏవి లేకపోయినా నీ భక్తిలో, నీ మాటలో, నీ పద్ధతుల్లో మార్పు రాకుండా జీవించడము. యథార్థత అంటే ఏంటి అంటే నిజాయితీ కలిగిన జీవితము. యథార్థత అంటే ఏంటి? చెడుతనమును విసర్జించడము. యథార్థత అంటే ఇవన్నీ. అందుకని యథార్థత గనక ఉంటే యోబు ఒక్కటి కాపాడుకున్నాడు, మళ్ళీ అన్ని సంపాదించుకున్నాడు. అదొక్కటి పోయి ఏమున్నా వ్యర్థమవుతుండే. నిజంగా యథార్థంగా బ్రతకడం ప్రారంభించు, ప్రభు అట్టి దీవెనలన్నీ నీకు దయచేస్తాడు. దేవుడు కృప దయచేయునుగాక. చెప్దాం ఆమేన్.